Hi students, welcome to my channel. This is Rekha Venkateshwarlu, Assistant Professor of Physics, Government Degree College for Women, Nalgonda. The today's class, we are going to discuss the topic Carnot engine. So this is BSc Physics second semester, Unit 1 syllabus. The content of the present lecture are, first we will discuss about the reversible process and irreversible process. Then after distinguish between reversible and irreversible process. After that, we will cover the discussion of the efficiency of Carnot heat engine. Okay. Yes. First, let us see what are the reversible and irreversible process, right? Now, the reversible process is nothing but it is carried out infinitesimally small so that the driving force is only infinitesimally greater than the opposing force. So such type of process are ideal and cannot be realized in practice. This is because a reversible process requires infinite time for its completion. అంటే ఒక థర్మోడైనమిక్ ప్రాసెస్ని మనం చేంజ్ చేసుకుంటూ పోతే డిఫరెంట్ స్టెప్స్లో చాలా స్లోగా జరిగేటువంటి ప్రాసెస్ ఇది మనం అప్లై చేస్తున్నటువంటి డ్రైవింగ్ ఫోర్స్ అపోజింగ్ ఫోర్స్ కంటే చాలా వెరీ 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 స్మాల్ గ్రేటర్ వాల్యూ ఉండొచ్చు అంటే ఆల్మోస్ట్ సేమ్ కాబట్టి అపోజింగ్ ఫోర్స్ ని ఆల్మోస్ట్ మనం వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ జీరో సో దట్ కెన్ బి నెగ్లెక్టెడ్ అట్లా చాలా స్లోగా జరుగుతూ ఒక స్టేట్ నుంచి వేరే స్టేట్ కి తీసుకెళ్ళి తిరిగి మళ్ళీ ఇనిషియల్ స్టేట్ ని అటైన్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ రివర్సబుల్ ప్రాసెస్. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటే తిరిగి ఇనిషియల్ స్టేట్ మనం అటైన్ చేయలేదు. ఒక డైరెక్షన్లో థర్మోడైనమిక్ ప్రాసెస్ని చేంజ్ చేస్తూ తిరిగి ఇనిషియల్ స్టేట్ పొందలేకపోతే సో దట్ ఈస్ కాల్డ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. సో దట్స్ వై రివర్సిబుల్ ప్రాసెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ it is carried out infinitesimally small so that the driving force is only infinitesimally greater than the opposing force. Am I audible, sir? Yes. Yes, sir. Okay. Now the reversible process is, it is said to be irreversible. It is not carried out infinitesimally slowly, but the change is produced rapidly. That is the difference. So that the system doesn't remain in equilibrium condition. So both the reversible and irreversible process may be understood as follows. That is, the reversible process, the system undergoing the process can be returned to its initial conditions along the same path shown in the PV diagram, and every point along this path is in equilibrium state. Manaku pressure versus వాల్యూమ్ గ్రాఫ్ ఇస్తే ఇండికేటర్ డయాగ్రామ్స్ డ్రా చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ పివి డయాగ్రామ్ ఇట్లా ఉందనుకోండి సార్. నేను ఏ అనే స్టేట్ నుంచి బి అనే స్టేట్కి సిస్టమ్ని చేంజ్ చేశాను. సో అట్ ద స్టేట్ ఏ దిస్ కోఆర్డినేట్స్ P1, V1 అండ్ టెంపరేచర్ T1. అట్ ద స్టేట్ బి కోఆర్డినేట్స్ P2, V2, T2 అనుకోండి. సో ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు అట్ ఎవ్రీ పాయింట్ ఈక్విలిబ్రియం కండిషన్ మెయింటైన్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఏ టు బికి మనం సిస్టమ్ని తీసుకెళ్ళినప్పుడు తిరిగి మళ్ళీ ప్రాసెస్ని ఆపోజిట్ డైరెక్షన్లో కనుక మనం మార్పు లోన్ చేస్తే తిరిగి మళ్ళీ ఏ అనేటువంటి స్టేట్ని అటైన్ చేయగలిగామనుకో దాన్ని రివర్సబుల్ ప్రాసెస్ అంటారు. అంటే ఇది చాలా స్లోగా జరగాల్సినటువంటి ప్రాసెస్. At every point on its PV diagram, at every points of the path, equilibrium condition లో ఉండాలి, రైట్? అప్పుడు మాత్రమే రివర్సబుల్ ప్రాసెస్ అనేది సాధ్యమవుతుంది. అదే ఏ టు బి P1, V1, T1 స్టేట్ నుంచి P2, V2, T2 స్టేట్కి మనం చేంజ్ చేసినాక తిరిగి ఈ ప్రాసెస్ మనం ఆపోజిట్ డైరెక్షన్లో కనుక తీసుకెళ్తే అట్ ఎవ్రీ పాయింట్ ఈక్విలిబ్రియం కండిషన్ మెయింటైన్ కాదు. నెంబర్ 1.
ఇది చాలా ర్యాపిడ్ గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ అయినప్పుడు తిరిగి ఇనిషియల్ స్టేట్ P1 V1 T1 స్టేట్ పొందలేదు. సో అటువంటి ప్రాసెస్ ని ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ అంటారు. కాబట్టి సో ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే రివర్సిబుల్ ప్రాసెస్ లో నీకు తిరిగి మనము ఎక్కడ నుంచి ఏ స్టేట్ నుంచి అయితే మనము దాని సిస్టమ్ని చేంజ్ చేస్తున్నామో తిరిగి ఇనిషియల్ స్టేట్కి అటైన్ కాగలుగుతాం. ఇది చాలా స్లోగా జరగాల్సినటువంటి ప్రాసెస్. నెక్స్ట్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇట్స్ పివి ఇండికేటర్ డయాగ్రామ్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటుంది, రైట్. సో దానికి ఆపోజిట్లో ఇరివర్సిబుల్ ప్రాసెస్ ఉంటాయి. అయితే నేచర్లో జరిగేటువంటి ఆల్ న్యాచురల్ ప్రాసెస్ అన్నీ కూడా ఇరివర్సిబుల్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సింది. ఓకే, నౌ లెట్ us see the examples. Example for reversible process and irreversible process. ఒక స్ప్రింగ్ ని చాలా స్లోగా ఎక్స్టెండ్ చేసినప్పుడు దట్ ఈస్ ద రివర్సిబుల్ ప్రాసెస్. స్లోగా మనం దాన్ని ఎక్స్టెండ్ చేసి మళ్ళీ స్లోగా మనం ఫోర్స్ రిమూవ్ చేస్తే దట్ కమ్స్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, దట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ స్టేట్. ఓకేనా, స్ప్రింగ్ ని సాగదీసినప్పుడు దాని లెంత్ లో మార్పు వస్తుంది, కాకపోతే చాలా స్లోగా మనం ఫోర్స్ అప్లై చేసి స్ట్రెచ్ చేసి అదే పద్ధతిలో స్లోగా మనము ఫోర్స్ ని రిమూవ్ చేస్తే తిరిగి అది ఒరిజినల్ స్టేట్ ని అటైన్ చేస్తుంది. కాబట్టి వెరీ స్లో ఎక్స్టెన్షన్ ప్రాసెస్ కానీ వెరీ స్లో కంప్రెషన్ ఆఫ్ ద స్ప్రింగ్ ప్రాసెస్ అనేది రివర్సబుల్ ప్రాసెస్. Similarly, all the changes of isothermal and adiabatic process when they are performed slowly can be considered as the reversible process. Isothermal process చాలా స్లోగా చేస్తాం, adiabatic process ని చాలా ర్యాపిడ్ గా చేస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిలిండర్ పిస్టన్ సిస్టంలో ఐడియల్ గ్యాస్ తీసుకొని మీరు పిస్టన్ ని కంప్రెస్ చేసినప్పుడు సిలిండర్ యొక్క వాల్స్ థర్మల్లీ కండక్టింగ్ మెటీరియల్ అయినప్పటికీ కూడా ఎంతో కొంత సిస్టమ్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో దాని టెంపరేచర్ రైజ్ అవుతుంది. కానీ ఐసోథర్మల్ ప్రాసెస్లో టెంపరేచర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. అంటే కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి అని అంటే నువ్వు ఇక్కడ చాలా స్లోగా కంప్రెస్ చేయాలి, లేదా స్లోగా పిస్టన్ బయటికి ఎక్స్పాండ్ కావాలి. స్లోగా జరిగినప్పుడు ఇంక్రీజ్ అయినటువంటి ఇంటర్నల్ ఎనర్జీ బయట సరౌండింగ్ పోవటానికి కావాల్సిన టైం గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది. అదే మనం బయట నుంచి హీట్ సప్లై చేసినప్పుడు పిస్టన్ బయటకు మూవ్ అయింది అనుకోండి సార్, అప్పుడు కూడా సరౌండింగ్ నుంచి సిస్టంలోకి హీట్ ఎనర్జీ ట్రాన్స్మిట్ కావటానికి కావాల్సిన టైం గ్యాప్ ఇస్తున్నట్లు లెక్క. కాబట్టి వెరీ స్లోగా జరిగేటువంటి ఐసోథర్మల్ ప్రాసెస్ని మనం రివర్సబుల్ ప్రాసెస్గా ట్రీట్ చేయొచ్చు. అట్లాగే ఎడియాబాటిక్ ప్రాసెస్ను కూడా చాలా స్లోగా మనం పెర్ఫామ్ చేస్తే దట్ ఈస్ ద రివర్సబుల్ ప్రాసెస్ అవుతుంది. సిమిలర్లీ వెరీ స్లో ఎవాపరేషన్ ఆర్ కండెన్సేషన్, ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ రివర్సబుల్ ప్రాసెస్. ఇప్పుడు వాటర్ 100 degrees సెంటిగ్రేడ్ వద్ద ఎవాపరేట్ అవుతుంది. ఓకేనా, తిరిగి అదే టెంపరేచర్ దగ్గర 100 degrees సెంటిగ్రేడ్ వద్ద ఉన్న వేపర్ని స్లోగా చల్లబరిస్తే తిరిగి వాటర్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని కండెన్సేషన్ అంటాం. వాటర్ చేంజింగ్ ఇంటూ స్టీమ్ అనేది వేపరైజేషన్, ఎవాపరేషన్ అంటాం. సో వేపర్ చేంజింగ్ ఇంటూ ద లిక్విడ్ స్టేట్ ఈస్ కాల్డ్ కండెన్సేషన్ అంటాం. సో వెరీ స్లోలీ occurring process like evaporation and condensation also reversible process. Coming to the irreversible process, the examples are electrical heating of your wire. For example, when the current is passing through the wire, because of the Joule heating effect, heat to produce అవుతుంది, వైర్ హీట్ ఎక్కుతుంది. ఒక వైర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మనకు జౌల్ హీటింగ్ ఎఫెక్ట్ వల్ల మీకు వైర్ హీట్ ఎక్కుతుంది. ఎందుకు? సో కరెంట్ పాస్ అవుతుందంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒకదాంతో ఒకటి కొలిజన్ జరపడం వల్ల వాటి కైనెటిక్ ఎనర్జీ కొంత హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి వైర్ హీట్ అవుతుంది. అదే మనం వైర్లో కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్ చేస్తే వైర్ చల్లబడదు. మీరు కరెంటు డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఫ్లో చేసినా నీకు జౌల్ హీటింగ్ ఎఫెక్టే జరుగుతుంది, వైర్ హీట్ ఎక్కుతుంది. కాబట్టి ఇది రివర్సిబుల్ ప్రాసెస్ అనేది జరగాలి. సిమిలర్లీ ద డిసిపేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ టు హీట్ త్రూ ద ఫ్రిక్షన్ ప్రాసెస్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై రేడియేషన్
Joule-Thomson effect, free expansion of perfect gas, diffusion of gases, transfer of heat from hot to cold body, ఇవన్నీ కూడా మనకి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, అంటే ఒక డైరెక్షన్ లో మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ. సో ఈ వ్యతిరేక దిశలో అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వీటిని మనము తిరిగి ఇనిషియల్ స్టేట్ తీసుకురావటం అనేది సాధ్యం కాదు. ఓకేనా? సో ఒక వైర్ లో కరెంట్ పాస్ అయితే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, కానీ సో కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్ చేస్తే హీట్ అనేది చల్లబడటం అనేది జరగదు. అంటే ఒక డైరెక్షన్ లో జరుగుతాయి ఇవన్నీ కూడా. జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ కానీ, అట్లాగే సీబెక్ ఎఫెక్ట్, పెల్టియర్ ఎఫెక్ట్, ఇవన్నీ జౌల్-థామ్సన్ ఎఫెక్ట్ అనేది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఓకే, సీబెక్ ఎఫెక్ట్ లో అది రివర్సబుల్ ప్రాసెస్. అంటే మనం థర్మోకపుల్లో ఒకటి కోల్డ్ జంక్షన్, రెండోది హాట్ జంక్షన్ గా ఉంచి టెంపరేచర్ డిఫరెన్స్ మెయింటైన్ చేస్తే థర్మోకపుల్లో హీట్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో మనము జంక్షన్స్ ని ఆపోజిట్ చేస్తే కోల్డ్ జంక్షన్ హాట్ జంక్షన్, హాట్ జంక్షన్ కోల్డ్ జంక్షన్ గా చేంజ్ చేస్తే మీకు థర్మోకపుల్లో జనరేట్ అయ్యే కరెంట్ డైరెక్షన్ మారుతుంది. కాబట్టి సీబెక్ ఎఫెక్ట్ అది రివర్సబుల్ ఎఫెక్ట్ సార్. జౌల్-థామ్సన్ ఎఫెక్ట్, ఫ్రీ ఎక్స్పాన్షన్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్, డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, అట్లాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ హాట్ టు కోల్డ్ బాడీ. హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ రివర్స్లో జరుగుతుందా? కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి ఎప్పుడు హీట్ ఫ్లో కాదు. ఆల్వేస్ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ఫ్లో అవుతుంది. అంటే రివర్స్ ప్రాసెస్ జరగదు. అంటే ఇక్కడ చెప్పినటువంటి అన్ని ప్రాసెస్ కూడా electrical heating of your wire, the dissipation of mechanical energy to heat through the friction process, transfer of heat by radiation, Joule-Thomson effect, free expansion of ideal gas, the diffusion of the gases, and the transfer of heat from hot body to cold body. All are, they occur in one direction only, hence they are treated as the irreversible process. These are all natural process occurring in the nature. So in nature lo jarige ee process anni kuda irreversible process. Ee anni process valla cheppam entropy of the universe increase avutundannu. Oka irreversible process lo entropy of the system and surrounding increase avutundi. Kabatti entropy of the universe లేదా nature అనేది increase అవుతూ ఉంటుంది. ఓకేనా? దానివల్ల ఒకానొక స్టేజ్లో హీట్ డెత్ స్టేట్ ఏర్పడేటువంటి ఛాన్స్ ఉందనే విషయం మనము మాట్లాడాలి. సో లెట్ us see the comparison between reversible and irreversible process. Already we discussed, covered all the points. In the reversible process, the system is brought to the initial state without any change anywhere in the surroundings. But whereas in the irreversible process, the system brought to the initial state only at the cost of some change in the surroundings, some change. So without change in the surroundings, we get the initial state. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎక్స్టర్నల్ ఏజెన్సీని ఉపయోగించి బాహ్య కారకం వల్ల మనము సరౌండింగ్స్ లో కొంత మార్పు తీసుకురావటం వల్ల ఇనిషియల్ స్టేట్ అటైన్ చేయగలుగుతాం, కానీ ఇన్ జనరల్ గా న్యాచురల్ గా మాత్రం we can't get the initial state in irreversible process. They are possible in the unidirection, in the single direction, okay, in the one direction only. The change in internal energy is zero because of we are getting the initial state, the internal energy is constant. So initial state lo ఉన్నప్పుడు ఏదైతే ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుందో మనం దాన్ని మార్పు లోన్ చేసి తిరిగి మళ్ళీ ఇనిషియల్ స్టేట్ ని గెయిన్ అవుతున్నాం, కాబట్టి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ జీరో ఉంటుంది. బట్ కమింగ్ టు ద ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, their delta U not equals to 0. Definitely there is a change in internal energy. ఇనిషియల్ గా ఉన్నప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ, తిరిగి మళ్ళీ మనం ఇనిషియల్ స్టేట్ అటైన్ చేసినప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ సేమ్ ఉంటుంది. డెఫినెట్ గా there is a difference. That's why here the delta U not equals to 0. The network flow is 0 in reversible process, but here delta W not equals to 0. The net heat flow delta Q equal to 0. Here net heat flow delta Q not equals to 0. So మన first law of thermodynamics, dq is equal to du plus dw కదా. సో delta W not equal to 0, delta Q equal to 0 అయినప్పుడు ఆబ్వియస్ గా delta U equal to 0 అవుతుంది. ఇక్కడ delta W not equal to 0, delta Q not equals to 0 కాబట్టి delta U not equals to 0. Okay, right. So this process occurs slowly
At every stage, equilibrium condition is maintained. But whereas the reversible process happens rapidly, spontaneously, and unidirectionally, so that the equilibrium condition is disturbed. The occurring of the reversible process is only ideal concept. In practical, it is not possible. This is the most practical case. It is possible. So natural process are all reversible process. General ga jarige process anni kuda reversible process. So in the reversible process, this process must be free from dissipative forces like friction, viscosity, electrical resistance, and inelasticity. సో జనరల్గా ఎనర్జీ డిసిపేషన్ అనేది, ఎనర్జీ వేస్టేజ్ అనేది ఫ్రిక్షన్ ద్వారా జరగవచ్చు, విస్కాసిటీ వల్ల జరగవచ్చు, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కానీ, ఎలాస్టిసిటీ. ఇప్పుడు స్ట్రెచింగ్ ఆఫ్ స్ప్రింగ్ కానీ, కంప్రెషన్ ఆఫ్ ద స్ప్రింగ్ విషయంలో అక్కడ ఇన్ఎలాస్టిసిటీ ఉండకూడదు. ఎలాస్టిసిటీ, పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ ఉంటుంది కాబట్టి ఇనిషియల్ స్టేట్ని అటైన్ చేయగలుగుతుంది. అంటే ఇందులో బికాస్ ఆఫ్ దీస్ ఫినామినన్, ఫ్రిక్షన్, విస్కాసిటీ, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, ఇన్ఎలాస్టిసిటీ వల్ల డిసిపేషన్ అనేది, ఎనర్జీ డిసిపేషన్ ఉండదు. అంటే ఈ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ కావాలి. కానీ న్యాచురల్గా జరిగేటువంటి ప్రాసెస్లో ఎంతో కొంత ఫ్రిక్షన్ వల్ల ఎనర్జీ లాస్ అవుతుంది, లేదా విస్కాసిటీ వల్ల జరగవచ్చు, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వల్ల జరగవచ్చు, ఇన్ఎలాస్టిసిటీ వల్ల జరగవచ్చు. కాబట్టి డెల్టా యు నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ ఇనిషియల్ స్టేట్ మనం అటైన్ చేయటం సాధ్యం కాదు. అంటే these dissipative forces doesn't exist in reversible process, but these dissipative forces can take place in the case of irreversible process, right? So still now we define reversible process, irreversible process, and examples. After that we compare the reversible and irreversible process. So the next concept is Carnot engines. Carnot engine. Okay. It is a heat engine, right? So Carnot ఒక ఐడియల్ హీట్ ఇంజిన్ ని ఫ్రేమ్ చేశాడు. సో హీట్ ఇంజిన్ యొక్క వర్కింగ్ ఎట్లా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. కార్నాట్ హీట్ ఇంజిన్ లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 మెయిన్ పార్ట్స్. వన్ ఈస్ వర్కింగ్ సబ్స్టాన్స్, ఓకే. సెకండ్ వన్ సోర్స్, ద థర్డ్ వన్ ఇన్సులేటింగ్ స్టాండ్, ద ఫోర్త్ వన్ సింక్. సో లెట్ us discuss one by one. ఇక్కడ వర్కింగ్ సబ్స్టాన్స్ ఇట్ ఇస్ టేకెన్ ఇన్ ద సిలిండర్ హ్యావింగ్ ద థర్మల్లీ కండక్టింగ్ వాల్స్ బట్ ద కండక్టింగ్ బేస్. ఇక్కడ కింద ఉన్న బేస్ మాత్రం కండక్టింగ్ మెటీరియల్తో చేయబడి ఉంటుంది. వాల్స్ మాత్రము థర్మల్లీ ఇన్సులేటింగ్ వాల్స్ అయి ఉంటాయి. అంటే ఈ వాల్స్ నుంచి హీట్ బయటకు కానీ, బయట నుంచి లోపలికి కానీ హీట్ ఫ్లో జరగదు. అట్లాగే పిస్టన్ కూడా. పిస్టన్, వాల్స్ ఆఫ్ ద సిలిండర్ అనేవి థర్మల్లీ ఇన్సులేటింగ్ వాల్స్ అయి ఉంటాయి, కానీ బేస్ మాత్రం కండక్టింగ్ బేస్ అయి ఉంటుంది. రైట్ సార్. ఇందులో మనం వర్కింగ్ సబ్స్టాన్స్గా ఐడియల్ గ్యాస్ తీసుకోవచ్చు. ఐడియల్ గ్యాస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సోర్స్. సోర్స్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద హై థర్మల్ కెపాసిటీ, ఇట్ ఈస్ మెయింటైన్డ్ ఎట్ వెరీ హై టెంపరేచర్ T1 కెల్విన్. సో దీని నుంచి వెరీ హై టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతుంది కాబట్టి ఈ సోర్స్ నుంచి కొంత హీట్ ఎనర్జీ మనం తీసుకున్నప్పటికీ దీని టెంపరేచర్లో మార్పు రాదు. కాబట్టి దీని యొక్క హీట్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని రిజర్వాయర్ అంటాం, లేదా సోర్స్ అంటాం. హీట్ రిజర్వాయర్ ఆర్ సోర్స్ అంటాం. దీని యొక్క పై భాగం, సో అప్పర్ సర్ఫేస్ కండక్టింగ్ సర్ఫేస్ అయి ఉంటుంది. వాల్స్ అండ్ బాటమ్ మాత్రం థర్మల్లీ ఇన్సులేటింగ్ మెటీరియల్తో చేయబడి ఉంటుంది. అంటే వాల్స్ నుంచి బయటికి పోదు, కింద బేస్ నుంచి పోదు. ఏదైనా ఒక ఇప్పుడు ఈ సిస్టమ్ వర్కింగ్ సబ్స్టాన్స్ తీసుకొచ్చి సోర్స్ మీద పెట్టినప్పుడు ఇక్కడ దీని బాటమ్ కండక్టింగ్ సర్ఫేస్, దీని అప్పర్ సర్ఫేస్ కండక్టింగ్ సర్ఫేస్ కాబట్టి సోర్స్లో నుంచి వర్కింగ్ సబ్స్టాన్స్ హీట్ని అబ్జార్బ్ చేసుకోవచ్చు. Next, insulating stand. Insulating, and it is completely made up of bad conducting material, thermally bad conducting material. So heat దీని మీద ఏదైనా ఇప్పుడు ఈ సిస్టమ్ ని వర్కింగ్ సిస్టమ్ దీని మీద పెడితే, సో దీంట్లో నుంచి దీంట్లో కానీ, లేదా అది తీసుకోవటం కానీ, అబ్జర్వ్ చేసుకోవటం కానీ, లిబరేట్ చేయటం కానీ హీట్ జరగదు.
కంప్లీట్లీ ఇన్సులేటింగ్ స్టాండ్. సో దీన్ని మనము ప్రాసెస్ని అంటే థర్మోడైనమిక్ ప్రాసెస్ని జరపడానికి ఇన్సులేటింగ్ స్టాండ్ ఉపయోగిస్తాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ సింక్ సార్. It is having the very low heat capacity. Okay, it is maintained at very low temperature, that is at the temperature T2 Kelvin. Here also the walls and bottom of the sink are thermally bad conducting, but the upper surface is conducting surface. So Carnot heat engine consists of these four main parts. One is the working substance, second one source, the third one insulating stand, next sink. Right, sir. Now, so what is the principle involved in this one? Involved in this heat engine. చెప్పాను ఇప్పుడే చెప్తాను. Source అంటే that is maintained at high temperature. So here this is the working substance. ఇక్కడ working substance ని circle లో assume చేయండి. So this one is sink, sir. It is maintained at a very low temperature T2 Kelvin. So working substance absorbs Q1 amount of heat energy from the source. Okay. Then ఇది కొంత మెకానికల్ వర్క్ మారుస్తుంది. కొంత మిగిలిన రిమైనింగ్ Q2 అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని సింక్కి ఇస్తుంది. అంటే తను తీసుకున్నటువంటి Q1 అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీలో Q2 అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ లో టెంపరేచర్ వద్ద ఉన్న సింక్కి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ వర్క్గా వినియోగించబడినటువంటి అంటే వర్క్ మెకానికల్ వర్క్ కన్వర్ట్ అయినటువంటి పార్ట్ ఎంత అంటే Q1 మైనస్ Q2 అవుతుంది. ఇది హీట్ ఇంజిన్లో జరిగేటువంటి ప్రిన్సిపల్. అంటే హాట్ రిజర్వాయర్ నుంచి హై టెంపరేచర్ దగ్గర ఉన్న హాట్ రిజర్వాయర్ నుంచి హీట్ ఇంజిన్లో వర్కింగ్ సబ్స్టాన్స్ కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ తీసుకొని దాన్ని బయట ఉన్నటువంటి సరౌండింగ్స్ లేదా సింక్కి కొంత పార్ట్ అన్అవైలబుల్ ఎనర్జీగా Q2 ఎనర్జీని ఇచ్చివేస్తే కొంత పార్ట్ వర్క్ డన్ గా కన్వర్ట్ అవుతుంది. సో దీన్ని మనం మెకానికల్ వర్క్ గా కన్వర్ట్ చేస్తున్నాం. రైట్ సార్. ఇది హీట్ ఇంజిన్ లో జరిగేటువంటి ప్రాసెస్ ని మనము ఇండికేటర్ డయాగ్రామ్ ద్వారా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కార్నాట్ హీట్ ఇంజిన్ లో 4 రివర్సబుల్ ప్రాసెస్, సైక్లిక్ రివర్సబుల్ ప్రాసెస్ జరుగుతాయి. 2 ఐసోథర్మల్ రివర్సబుల్ ప్రాసెస్, 2 ఎడియాబాటిక్ ప్రాసెస్. వీటిని ఒక కంటిన్యూస్గా రెగ్యులర్గా ఒక సిస్టమాటిక్ వేలో మనం ఆపరేట్ చేస్తాం. ఫస్ట్ వర్కింగ్ సబ్స్టాన్స్ ఈజ్ అట్ ద స్టేట్ A P1 V1 that is subjected to isothermal expansion, then that reach to the state B P2 V2 T1. Isothermal expansion లో టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి here coordinates P1 V1 T1. Now at the point B, coordinates P2 V2 T1. Okay, thermodynamic coordinates P1 V1 T1. When it is subjected to isothermal expansion, now temperature doesn't change. Without changing the temperature, only the pressure changes, volume changes. Pressure changed from P1 to P2, volume changed from V1 to V2, but temperature here T1, here also T1. After that, it is subjected to the adiabatic expansion. Now the system changes from state B to state C. So then coordinates changes from P2 V2 T1. Okay. So here what are the coordinates? P1 V1 T1. P1 V1 T1, right? Because isothermal process. Here the coordinates P2 V2 T1. So at the point B, now the system is subjected to adiabatic expansion, then temperature changes. Pressure, along with the pressure and volume, temperature also changes in adiabatic process. Okay, already I explained you that the types of thermodynamic process. Once again, let me repeat. In isothermal process, temperature constant, right? In adiabatic process, what is constant? Heat energy Q is constant, right, sir? In isobaric process, here pressure is constant. In isochoric process, the volume is constant. So A to B isothermal expansion. This is isothermal expansion. That's why pressure reduced P1 to P2,
volume increased from V1 to V2. Temperature is not changing. Here T1, here T1. At the point B, it is subjected to adiabatic expansion. Now the coordinates from P2, V2, T1 to here P3, V3, T2. Okay. So coordinate changing from P2, V2, T1 to P3, V3, T2. Now temperature, adiabatic expansion low, temperature decrease outundi. Adiabatic compression low, temperature increase outundi. Adiabatic expansion low, decrease outundi. Ikkada volume V2 unchudandi. Volume V2. Right, sir. Ikkada C daggara volume ekku undi ante volume increase ayindi. Ante volume increase ayindi, ikkada temperature decrease outundi. And again at the point C, in the Carnot cycle, the system working substance subjected to isothermal compression. So V3 volume nunchi V4 volume ki decrease chesam. Volume decrease outundi. We are moving towards towards origin. So that means what? Here volume V3, here the volume V4, volume decreased. It is isothermal compression. Isothermal compression. So that's why now the thermodynamic coordinate changes from P3, V3, T2 to P4, V4, T2 because isothermal process. Here temperature should maintain constant, right, sir? Only the pressure and volume changes. Volume decreased from V3 to V4, then pressure increases from P3 to P4. At the point D, then the next it is subjected to the adiabatic compression. In adiabatic compression, temperature increases. Temperature increases. Adiabatic expansion, temperature decreases. Adiabatic compression, temperature increases. Now the coordinates P4, V4, T2 to again we reaches P1, V1, T1 state. So in this cyclic process, A to B, B to C, C to D, D to E. In the cyclic process, first the system subjected to isothermal expansion, AB, where BC represents adiabatic expansion, CD represents isothermal compression, D to E, adiabatic compression. These four stages occur in the order. Okay, to isothermal process, to adiabatic process. AB and CD are the isotherms. Here adiabatic, BC and D are called adiabats because adiabatic process. The PV indicated diagrams are also called, because for isothermal process they are called isotherms. Adiabatic cause PV graphs are called adiabats. AB represents isothermal expansion, BC represents adiabatic expansion, CD isothermal compression, D to A adiabatic compression. This is adiabatic compression. Right, sir. అంటే మనం ఏరే స్టేట్ నుంచి మన డిఫరెంట్ స్టేజెస్లో వర్కింగ్ సబ్స్టాన్స్ ని మార్పు లోన్ చేసుకుంటూ పోయాం. P1, V1, T1 స్టేట్ నుంచి P2, V2, T1, నెక్స్ట్ P3, V3, T2, next P4, V4, T2. Finally, again, we are getting initial P1, V1, T1 state because it is a reversible process. ఇక్కడ చాలా స్లోగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. both isothermal and adiabatic రెండింటిని very slowగా థర్మల్ ఈక్విలిబ్రియం at every point ఈక్విలిబ్రియం కండిషన్ మెయింటైన్ అయ్యేటట్టుగా చాలా స్లోగా జరుగుతున్నట్లయితే మనము తిరిగి ఇనిషియల్ స్టేట్ ని గెయిన్ చేయడం పాసిబుల్. Since it is a reversible process and cyclic process, this Carnot cycle is called reversible cyclic process, right? So what I am saying, in the Carnot cycle, there exists two isothermal process, two adiabatic process. So they are occurring in the sequential order that first isothermal expansion, next adiabatic expansion, third isothermal compression, the fourth one adiabatic compression. So this is the point one. Next, so the area under the PV graph and volume axis gives the work done in that process. This is also, I told you,
while we are discussing about the indicator diagram. ఇక్కడ AB అనేది మనకు ఏమంటున్నాము, AB అనేది, what is AB here? Yes, AB is the isothermal expansion. AB కర్వ్ కి ఇక్కడ వాల్యూమ్ యాక్సిస్ అంటే x యాక్సిస్ మధ్యలో ఉన్న ఏరియా అంటే A B G E A. This area represents the work done in isothermal expansion. Next, here the BC curve represents adiabatic expansion. Now the area under the BC curve, B C H G B. This area gives the work done in adiabatic expansion. Next, CD represents isothermal compression height. Now the area between the curve D C H F D, that gives the work done in isothermal compression. Next, DA represents adiabatic compression. Here the area between the curve and x-axis, that is A D F E A. This area indicates the work done in adiabatic compression. The sum of all these areas that gives the area of A, B, C, D, A, the cycle area. So A, B, C, D, A cycle area gives the net work done in Carnot cycle process. If you add all these work done, so in the first one, W1, isothermal expansion, the work done in adiabatic expansion, W2, the work done in third here, what is that? The work done in the isothermal compression W3, the work done in adiabatic compression W4. The total work done W1 plus W2 plus W3 plus W4. అంటే ఇంతకుముందు చెప్పిన మీ అన్ని ఏరియాస్ని యాడ్ చేస్తే మీకు ఈ సైకిల్ మధ్యలో ఉన్న ABCD కర్వ్లో మధ్యలో ఉన్న ఏరియా వస్తుంది. కాబట్టి నెట్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ABCDA సైకిల్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ పార్ట్, డెరివేషన్ పార్ట్ మనము చూడాలి. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ కంప్రెషన్, నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ adiabatic compression, నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ isothermal compression, వర్క్ డన్ ఇన్ adiabatic compression. ఈ 4 వర్క్ డన్స్ యాడ్ చేయాలి, టోటల్ వర్క్ డన్ వస్తుంది. Now then we will define the efficiency of Carnot heat engine. So how to define the Carnot heat engine efficiency? Eta is equal to the heat converted into the mechanical work done, that is the total work done. W is equal to W1 plus W2 plus W3 plus W4. In isothermal expansion, work done W1. Here in this, the work done W2. In isothermal compression, work done W3. In adiabatic compression, work done W4. The net work done is given by W1 plus W2 plus W3 plus W2. Now efficiency of the engine is defined as it is the ratio of the work done to the heat absorbed from the source, heat supplied to the working substance, heat absorbed by the working substance. So working substance source nunchi Q1 heat energy తీసుకుంది కదా, so that equal to, now W is equal to what? Q1 minus Q2, Q1 minus Q2, because from source, this is source at temperature T1. So this is the temperature T2 Kelvin sink. Now the working substance takes Q1 heat from source and that gives Q2 energy to the sink. Therefore here W is equal Q1 minus Q2 by Q1. This is equal Q1 by Q1, 1 minus Q2 by Q1. The efficiency of the formula in terms of Q1, Q2, eta equal to 1 minus Q2 by Q1. By calculating the work done W1, W2, W3, W4, by substituting these values here, you will get the expression eta is equal to 1 minus T2 by T1 in terms of temperature. Okay, efficiency of the Carnot heat engine, eta equal 1 minus Q2 by Q1, where Q1 is heat absorbed from the source, Q2 heat given to the sink, right?
If T1 is the source temperature in Kelvin, T2 sink temperature in Kelvin, efficiency of the formula in terms of T1, T2, 1 minus T2 by T1. So we can derive this expression by calculating W1, W2, W3, W4. Okay, so this part we will see in the next class, right? So in the present class, what we discussed is what is Carnot heat engine, what is the working principle of the Carnot heat engine, right? The parts of the Carnot engine, the main parts of the Carnot heat engine, and the Carnot cycle. In the Carnot cycle PV diagram. So that a physical concept we explained in this present class. Okay.